వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. కంగారు పడకు బావా, నేను లాయర్తో మాట్లాడతాను. వాళ్ళు మా నాన్నని జైల్లో పడేసినట్టు నిన్ను కూడా జైల్లో ఉంచేద్దాం అనుకుంటున్నారు. అప్పుడంటే నేను చిన్నదాన్ని కాబట్టి వాళ్ళ ఆటలు సాగే. ఇప్పుడు అలా జరగదు. వీణా, నువ్వెవరితోనూ గొడవలు పెట్టుకోకు. అమ్మను జాగ్రత్తగా చూసుకో. అలాగే, నువ్వు జాగ్రత్త బావా. పదండి అత్తయ్య. చూడండి, మీరు ఎవరు చెప్తే ఇదంతా చేశారో నాకు బాగా తెలుసు. కానీ తనని కొట్టినందుకు మీరు, మీతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఫలితం అనుభవించక తప్పదు. పదండి అత్తయ్య. స్వామి, వేదని, ఆమె కడుపులో బిడ్డని కాపాడు స్వామి. కొందరి దుర్మార్గానికి మంచి వాళ్ళు బాధపడకూడదు. శిక్ష పాపాత్ములకి పడాలి కానీ మంచి వాళ్ళకి కాదు. వద్దనలేరా ఒకరు, నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా? కొండ కోనాడవి, సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా? గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామ వద్దనలేరా ఒకరు. స్వామి, నేనెప్పుడు శ్రీని ఒకలా, కార్తిక్ ని ఒకలా చూడలేదు. ఇద్దరు నా బిడ్డలే అనుకున్నాను. కానీ ఈరోజు సవతి కొడుకు భార్య కాబట్టి వేదకి విషం పెట్టానన్న నిందని భరిస్తున్నాను. ఇలా ఎంతకాలం నిందలు భరించాలో అర్థం కావడం లేదు. వేద, నీకు గుర్తుందా ఆ రోజు నీ ప్రోడక్ట్ లాంచింగ్?
ఆవిడ గురించి నువ్వేమన్నావు? మా అత్తయ్య ఒక దేవత. పార్వతీ అత్తయ్య ఎలాగూ ఇంట్లో నాతోనే ఉంటారు కాబట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ నాకెప్పటికీ ఉంటాయి. ఆ దేవతే వరాలకు బదులు శాపాలిచ్చింది. అమృతానికి బదులు విషాన్నిచ్చింది. అమ్మమ్మ, ఎవరేమనుకున్నా నేను మాత్రం నిన్ను నమ్ముతున్నాను. నువ్వు చాలా మంచిదానివి. అలాంటి పనులు నువ్వు చెయ్యవు. మోక్ష, మోక్ష తల్లి, ప్రతి మనిషి జీవితంలో కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి. ఆ కష్టాల్లో ఓదార్చడానికి, ఆ కన్నీళ్లు తుడవడానికి ఒక చెయ్యి కావాలి. ఆ భగవంతుడు నీ రూపంలో ఆ చేతినిచ్చాడు. అత్తయ్య, నిన్నటి నుంచి మీరు ఏమీ తినలేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగండి. వద్దు వీణ, గొంతు వరకు బాధ నిండిపోయాక ఇక ఆకలికి చోటెక్కడిది? అపనిందలతో కడుపు నిండాక ఇక అన్నంతో పనే ఉంది. అత్తయ్య, నిజం తెలియని వాళ్ళు నింద వేస్తే నిజాయితీ గల వాళ్ళు నవ్వుకోవాలి గాని బాధపడకూడదు. అయినా ఇలాంటి విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదు అత్తయ్య. ఆ విషయం నాకు తెలుస్తుందమ్మా, కానీ నా మనసుకి ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు. కూతురి లాంటి వేదకి ఈ తల్లె విషం పెట్టిందంటుంటే నోట మాట రావడం లేదు. ఆ రోజు శ్రీకి వచ్చిన కొరియర్ నేను అస్సలు తీసుకోలేదు. కానీ కొరియర్ బాయ్ ఆ పార్సల్ నేనే తీసుకున్నాను అని చెప్పాడు. రేషి కూడా నన్ను చూశానని చెప్పాడు. అది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. శ్రీ ఫైల్స్ కూడా నేనే తీసుకెళ్లి తగలబెట్టానని చెప్పాడు. అసలు నేను ఆ ఫైల్సే చూడలేదు. అక్కడ కూడా నన్నెవరో మాయ చేశారు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అత్తయ్య. వాళ్ళ టార్గెట్ ఖచ్చితంగా నువ్వే అయ్యుంటావు. అప్పుడు నన్నేమైనా చెయ్యాలి, కానీ వేద జోలికి వెళ్ళడం ఎందుకో? నువ్వు ఎవరినైతే నమ్మావో ఆ మనిషే నీకు ద్రోహం చేసింది. వేదాత్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసా అమ్మమ్మ. నువ్వు తనకి విషం ఇవ్వడం ఏంటి? చూసావా వీణ, ఈ పసిదానికి ఉన్న జ్ఞానం కూడా ఈ ఇంట్లో వాళ్ళకి లేదు. అసలు కడుపుతో ఉన్న ఆడదానికి
విషయం ఎలా ఇవ్వగలిగారో నాకు అర్థం కావడం లేదు. మనుషులైతే నువ్వు ఆలోచించినట్టు ఆలోచిస్తారత్తయ్య. వాళ్ళు రాక్షసులు. వాళ్ళకి చెడు తప్ప మంచి తెలీదు. వీణా అత్త, వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలకూడదు. కరెక్ట్గా చెప్పావు మోక్ష. వాళ్ళెవరో, ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటాను. వదిలిపెట్టను లేదా? నిన్నీ పరిస్థితికి తెచ్చిన వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టను. వాళ్ళంతు చూస్తాను. అమ్మమ్మ, ఈ జ్యూస్ తాగు. ఎప్పుడు నువ్వు నన్ను బతిమిలాడి అన్నం తినిపిస్తావు కదా, అప్పుడు నేను నీ మాట వింటున్నాను కదా. అలాగే ఇప్పుడు నువ్వు నా మాట వినాలి. మోక్ష, కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా. నది కడలి వీడే కథే ఇది తెలుసా. ప్రేమలో నా తీయని తేనే కురిసేనా వానైతానే తడిపేన నిలువునా నన్నే. చెలి చెలిమి కోసం ఈ చిరువాస. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న ఫుటేజ్ చూస్తాను. అప్పుడు ఇదంతా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తాను. అంతా బ్లర్గా ఉంది. అమ్మమ్మ, తనకు తెలియకుండానే తనలా ఎవరో మామయ్య ఫైల్స్ కాల్ చేశారని చెప్పింది. అలాగే కొరియర్ కూడా ఎవరో తీసుకుని తనని బ్లేమ్ చేశారని చెప్పింది. అదెవరో తెలుసుకోవాలి. ఈ
పోలికలన్నీ కలిపి గీస్తే వాళ్ళ ఎవరో తెలిసిపోతుంది. దీంతో తప్పు చేసిన వాళ్ళని నేను పట్టుకుంటాను. ఒక్కసారి ఆగు శ్రీ. నేనుండడమే నీకు అభ్యంతరం అయితే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వేదని ఇంటికి తీసుకెళ్ళు. డాడ్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, ఎన్ని రకాలుగా ఆలోచించినా పార్వతి పనిచేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. డాడ్, ఈ పని ఆవిడ తప్ప మరెవరూ చేసే అవకాశం లేదు. సాక్ష్యాలన్నీ ఆవిడ చేసినట్టే కనిపిస్తున్నాయి కదా. లేదురా, తను ఇలాంటి పని చేసి ఉండదు. తనకి డబ్బు మీద ఎలాంటి వ్యామోహం లేదు. పైగా మీ అమ్మ అంటే తనకి చాలా గౌరవం. మీ అమ్మ బాధపడే పనేది పార్వతి చేయదు. ఆవిడ దోషిగా పట్టుబడితేనే కదా అమ్మకి తెలిసి బాధపడేది. దొరకకుండా జాగ్రత్త పడుతుందేమో డాడ్. పార్వతమ్మ తను పట్టుబడతానని అనుకుని ఉండదు. డాడ్, ఆ పార్వతమ్మ ఇదివరకులా లేదు. తను మారింది. ముఖ్యంగా అన్నయ్య విషయంలో తను అన్నీ తప్పులే చేస్తుంది. లేదురా, అవన్నీ పక్కన పెట్టు. కడుపులో బిడ్డను చంపేంత క్రూరత్వం పార్వతికి లేదు. మరి ఇంకెవరు చేసుంటారు డాడ్? అదే తెలియడం లేదు. ఈ ఇంట్లో అంత ధైర్యం ఇంకెవరికుంది? వీణకి. అవునన్నయ్య, ఈ ఇంట్లో తాను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే ధైర్యం వీణకు మాత్రమే ఉంది. ఒక్కసారి ఆలోచించన్నయ్య, నువ్వు ఎవరు ముందు వారసునిస్తే వాళ్లకే హక్కులుంటాయని అనౌన్స్ చేశావు. అటువంటి పరిస్థితుల్లో వీణ ఊరికే ఉంటుందా చెప్పు? వేదని గెలవనిస్తుందా? వీణ గెలవాలనుకుంటే ఎంతకైనా తెగిస్తుంది. ఆ సంగతి నీకు తెలుసు కదా. నువ్వు చెప్తే నిజమే అనిపిస్తుంది భాగ్యం. కానీ వీణ ఇలాంటి పని చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. అన్నయ్య, వ్యాపారంలో గెలిచి నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది ఎవరు? వీణే కదా. అటువంటప్పుడు వేద కడుపులో బిడ్డను పోగొట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది? రిషి, నువ్వు చెప్పరా, ఈ ఇంట్లో ఎవరితోనైనా తలపడే తెగింపు ఎవరికుంది? ఇంకెవరికి? వీణకే. అలాగే అన్నయ్యనైనా ఎదిరించే ధైర్యం ఎవరికుంది? వీణకే. ఆల్రెడీ చాలాసార్లు ఎదిరించింది కూడా. విన్నావుగా అన్నయ్య, మొండితనం మూర్ఖత్వం కలిపితే వీణ. ఖచ్చితంగా ఈ పని తనే చేసుంటుంది. సార్, కార్తిక్ని సెల్లో వేసి కేసు ఫైల్ చేశాం. మీరు చెప్పినట్టే అతను ఇంట్రాగేషన్ చేశాం. తనతో ఎవరెలా చేయమని చెప్పారో చెప్పాడా? లేదు సార్, ఎంత కొట్టినా ఏం చెప్పలేదు. ఈ కేసు త్వరగా సాల్వ్ అవ్వాలంటే ఒక మార్గం ఉంది. ఏంటది? నేను క్లూస్ టీమ్ని తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. అక్కడ సాక్ష్యాలు సేకరిస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. అన్నయ్య, ఫోన్ చేసింది ఎవరన్నయ్యా? ఇంకెవరమ్మా? ఎస్ఐ మన ఇంటికి వచ్చి సాక్ష్యాలు సేకరిస్తాడంట. ఫోన్ ఇలా ఇవ్వన్నయ్య. ఇదిగో ఎస్ఐ, ఇంటికొచ్చి వెతికితే ఏం దొరుకుతాయి? ఒకవేళ వేలుముద్రలు దొరికినా అవి మా అన్నయ్యవి గాని మా రిషివి గాని అయ్యుంటాయి, లేదా నావి అయ్యుంటాయి. అసలు చేసిన వాడే నేను చేశానని ఒప్పుకున్నాక ఇంకా ఈ సాక్ష్యాలు మట్టిగడ్డలు అంటావేంటి?
అన్నయ్య నువ్వు మాట్లాడు. అసలు మనిషి పట్టుబడే వరకు మీరు ఫ్రేమ్లో ఉండండి, లోతుగా వెళ్ళకండి. ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. పద రిషి. అమ్మయ్యా, కొంచెంలో గండం తప్పింది, లేకపోతే దొరికిపోదును. పోలీసులు ఇంటికొస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఇదంతా ఎవరో కావాలనే చేశారు. పార్వతి అత్తయ్యని, కార్తీక్ని ఇందులో ఇరికించారు. అవును వేద, వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ సంగతి తేల్చాలి. వీణా, కార్తీక్ని అరెస్ట్ చేయడం తలుచుకుంటే జాలేస్తుంది. నువ్వే ఎలాగైనా తనని విడిపించాలి. తప్పకుండా వేద, నేను జామీన్ తీసుకుంటున్నాను.